ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి మీ గృహాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా మీ పనులు పక్కన పెట్టుకుని ఈ టీవీ ముందు కూర్చున్నందుకు మీకు వందనాలు. మీరు శ్రద్ధగా ఈ వాక్య భాగమును విని మీ జీవితాలకు ఆశీర్వాదం మేలు పొందుకోవాలని ప్రభు పేత మనం చేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించినటువంటి మరి దైవకృప ఛానల్ వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో నా వాక్య అంశ భాగము నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయెను. ఆ విషయాలు నేను ముందు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. గమనించాలి, నోవహు కాలంలో దేశంలో అంతా కూడా మా దేవుడు చూసినప్పుడు దేశంలో జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఈ సృష్టి యావత్తులో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని దృష్టికి ఇక్కడ వారు నరులు చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునెను. ప్రియులారా, గమనించాలి, నోవహు దినాల్లో దేవుళ్ళో హృదయం ఒక నొచ్చుకుంది. ఎందుచేత? నరుల హృదయంలోని చెడు తలంపులను బట్టి, వారి ఊహంతయు కూడా చెడ్డగా ఉన్నదాన్ని బట్టి దేవుడికి మానవుని ఎడల ఒక చింత వచ్చింది. అందుచేత ఆయన నొచ్చుకున్నాడు. నరులను ఎందుకు సృష్టించానని బాధపడ్డాడు. బాధపడిన కారణం బట్టి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఈ యొక్క సృష్టిలో ఉన్న యావత్ మందిని కూడా, పశువుల్ని పక్షాదుల్ని, సృష్టి అంతటినీ కూడా తుడిచిపెట్టేయాలి అని అనుకున్నాడు. ఎందుచేత? దేవుని హృదయానికి ఆయాసం కలిగించారు కనుక, దేవుని హృదయాన్ని నొచ్చుకునేలా చేశారు కనుక, దేవుడు బాధపడే విధంగా వాళ్ళు నడుచుకున్నారు కనుక, దేవుడు నొచ్చుకున్న విధానాన్ని బట్టి బాధపడి చింతపడి ఈ సృష్టిలో ఉన్న ప్రతి వారిని కూడా, పశుపక్షాదుల్ని కూడా తుడిచివేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. కానీ ఆ నిర్ణయానికి వచ్చిన సమయంలో ఆయనకు ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు. అయ్యో, నేను ఈ విధంగా చేస్తే ఒక వ్యక్తి ఉన్నాడు అనే ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ ఆయనే నోవహు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయెను. గమనించాలి, యెహోవా దృష్టికి నోవహు కృప పొందాడు కనుక సృష్టిని అంతటినీ నాశనం చేసిన, సృష్టికి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, ఒకవేళ తుడిచివేయాలనుకున్నా, కృప పొందిన వాడి విషయంలో దేవుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేత? నోవహుతో ఉన్న కృప ఆపదకు లోని కానివ్వకూడదు. నోవహుకి ఆపద జరగడానికి వీల్లేదు. ఎందుచేత? నోవహుతో దేవుని కృప ఉంది గనుక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి నీవు, సృష్టి అంతా నాశనం అయిపోయినా, నీ చుట్టూ నాశనకరమైన పరిస్థితులు ఉన్నా, నిన్ను భయపెట్టే సంఘటనలు ఎన్ని నీ మధ్యన ఉన్నా, నిన్ను భయపెట్టే వ్యాధైనా, సమస్యలైనా, ఇబ్బందులైనా ఏది ఉన్నప్పటికీ కూడా దేవుని కృప నీకు గనక తోడుగా ఉంటే ఆ కృప నిన్ను ప్రతి విపత్కరమైన పరిస్థితి నుంచి కూడా కాపాడుతుంది అని ఈ వాక్య భావన ద్వారా నువ్వు గమనించాలని ప్రభు పేత మనం చేస్తున్నాను. యెహోవా కృప నోవహుకు తోడుగా ఉంది. ఈరోజు ఆ కృప గనక నీకు తోడుగా ఉంటే దేవుడు సంకల్పించినటువంటి కీడు చేయడం మానేస్తాడన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. అందుకని అంటాడు, ఆ కృపను బట్టి ఆ నోవహు దగ్గర కొంచెం ఆగి ఆలోచించాల్సి వచ్చింది దేవుడికి. కారణం ఏంటో తెలుసా? నోవహుతో ఉన్న కృప. ఆ కృప ఎలాంటిదని చూసినట్లయితే 109వ కీర్తన 21వ వచనం అంటాడు, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపించును. ఇది అమూల్యమైన శ్రేష్టమైన దేవుని వాగ్దానం. ఇది దావీదు అంటున్నాడు, నీ నామమును బట్టి నాకు సహాయం చేయాలయ్యా, అంతేకాదు నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపిస్తుంది అంటున్నాడు. ఈరోజు నీకొద్దా ఈ భరోసా? నీ చుట్టూ ఏమైనా ఆపత్కరమైన పరిస్థితులు చుట్టుముట్టుకుంటే దేవుని దగ్గర ఈ దావీదు పలికినట్లుగా నువ్వు కూడా పలికే స్థాయికి నువ్వు ఉండాలి. ఏమంటున్నాడో తెలుసా? నీ నామమును బట్టి నాకు సహాయం చేయము, నీ కృపను బట్టి నన్ను విడిపించము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం అంటాడు, యెహోవా
నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకుము. ఎప్పుడైతే దేవుని కృప పొందుకున్న శక్తి సామర్థ్యం నీ దగ్గర ఉంటుందో దేవుణ్ణి వర్ధించే బాధ్యత నీకు ఉంటుంది. నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకుము. ఎందుచేత ఎంత ఆపదకరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ వాత్సల్యాన్ని నాకు దూరం చేయకయ్యా. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తల్లి వాత్సల్యం కంటే, తండ్రి వాత్సల్యం కంటే, అన్నదమ్ముల వాత్సల్యం కంటే, పెద్దల వాత్సల్యం కంటే వాత్సల్య పూర్ణుడైనటువంటి దేవుని నువ్వు ఎరిగి ఉంటే, నీకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యా నీ వాత్సల్యమును నన్ను దూరం చేయకు నాయన, నీ వాత్సల్యము చేత, నీ కృప చేత నన్ను ఆవరించి ప్రభు అని అడిగే ధైర్యం నీకు తప్పకుండా ఉంటుంది. కీర్తనలు 21వ అధ్యాయము 7వ వచనం అంటాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. సర్వోన్నతుని కృప చేత అది ఉత్తమమైనది, నిన్ను విడిపించేది, నీ మీద వాత్సల్యం చూపించేది. ఇంకొక విషయం కూడా గమనిస్తే, అతడు కదలకుండా నిలుచును అంటే దీని అర్థం ఏంటో తెలుసా? చిన్న చిన్న పరిస్థితులకి, నీ శోధనలకి, బాధలకి నువ్వు స్థిరంగా కదలకుండా దేవుని కృప కొరకు స్థిరముగా దేవుని సన్నిధిలో నిలబడి ఉండగలిగితే నిన్ను ఏ శోధన అంటకుండా దేవుడు నిన్ను స్థిరమైనటువంటి హృదయంతో నిలుపుతాడు అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ఆయన శాశ్వతమైన నీ కృప నాకు తోడుగా ఉంటుంది. ఈ కృప అనేది నీకు కావాలి కనుక ఎలాగ మనం ఈ కృప పొందుకుంటాం గమనించాలి. నీ జీవితంలో దేవుని కృప పొందుకోవడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నావా? దేవుని కృప పొందుకోవాలంటే కొన్ని అర్హతలు, కొన్ని డిజిగ్నేషన్స్, కొన్ని క్వాలిఫికేషన్స్ నీకు తప్పకుండా కావాలి. కొన్ని అర్హతలను బట్టి ఆయన దేవుని కృపకు పాత్రుడయ్యాడు. ఆ విషయం మర్చిపోవద్దు, గమనించాలి. ఎందుకు, ఏమి ఆయనకు ఉన్నటువంటి అర్హతలు ఏంటయ్యా అని చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుండై ఉండి నోవహు దేవునితో నడిచినవాడు. ప్రియులారా, మనం గమనించాలి, నోవహుకు దేవుని కృప తోడుగా ఉంది. ఎందుకో తెలుసా? అతడు నీతిమంతుడు, రెండవదిగా నిందారహితుడు, మూడవదిగా దేవునితో నడిచినవాడు. దేవుని కృప పొందుకోవాలని నీ సొంత ఆలోచనతోటి, సొంత ప్రవర్తనతోటి నువ్వు ఉంటే దీనివల్ల ఆయన కృప నీకు దగ్గర ఉన్నదని నువ్వు నమ్మొద్దు. నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. ఈ నోవహుకు ఉన్నటువంటి ఈ యొక్క అర్హతలన్నీ కూడా నీకు నాకు కావాలి. మొదటిగా చూసినట్లయితే దేవుడు నీతిమంతుడు, నీతిమంతులను ఆదరించే దేవుడు. దేవుడు నోవహు నీతిమంతుడు. మొట్టమొదటి అతనికి ఉన్న అర్హత ఏంటో తెలుసా? నీతి. స్వనీతి కాదు, నీతి, దేవుని నీతి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంది, దేవుని చిత్తం ఇలాగ ఉన్నాయడలా కీడు చేసి శ్రమపట్ట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఎలాగనగా మనలను, జాగ్రత్తగా వినండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపుల విషయమై ఒక్కసారి శ్రమపడేను. ప్రియులారా, మనం గమనించాలి, నీవు నీతిమంతుడిగా తీర్చుకొన జాలవు. ఈ విషయం గమనించు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు, పాపుల విషయంలో ఒక్కసారి శ్రమపడ్డాడు. గమనించు, నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడం కోసం, మన నీతిని నిర్మూలన చేయడం కోసం, మన నీతిని మన హృదయం నుండి సమూలంగా తీసివేయడం కోసం నీతిమంతుడైనటువంటి యేసు శరీర విషయంలో శ్రమపడ్డాడు, ఆత్మ విషయంలో ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఈ విషయం గమనించావా? నిన్ను నీతిమంతులుగా చేయాలని నీ తల్లిదండ్రులు ప్రయత్నం చేసినా, నీ స్నేహితులు ప్రయత్నం చేసినా, నీ బంధువులు ప్రయత్నం చేసినా అది జరిగే పని కాదు. యేసు మరణము మాత్రమే నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దేటటువంటి పరిస్థితి ఉన్నదన్న విషయం నువ్వు గమనించాలి. అందుకని అంటాడు, నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన శరీర విషయంలో శ్రమపడ్డాడు.
ఈ విషయము మనము గమనించాల్సిన విషయం అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం. నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలని నీ సొంత కార్యాలు చేసి దాన ధర్మాలు చేసి పుణ్యయాత్రలకు వెళ్ళినా దానివల్ల ప్రయోజనం లేదు. క్రీస్తు మాత్రమే నా కొరకు శ్రమపరచబడ్డాడు. ఆయన మాత్రమే నా అనీతినంతటినీ కూడా తుడిచివేయడానికి నీతిమంతుడు ఒకడు మరణించాడన్న సత్యాన్ని నువ్వు గమనించు. ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా ఉంది. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసేను. తాను నీతిమంతుడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉన్నాడు. ఇది ఎప్పుడైనా ఆలోచించావా? నీతిమంతుడైనటువంటి యేసు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఎప్పుడో తెలుసా? నేను నీతిమంతుడిగా తీర్చబడ్డం కోసమే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని విశ్వాసం అనేది మన అంతరంగంలో ఉండాలి. గమనించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీతిమంతుడిని అనుకోకు. నేను నీతి కార్యాలు చేస్తున్నాను అనుకోకు. నేను దాన ధర్మాలు చేస్తున్నాను అనుకోకు. నేను ఎవరికి హాని చేయట్లేదు కనుక నేను నీతిమంతుడని నీవే నిర్ణయించుకోకు. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులుగా తీర్చబడ్డం కోసం ఆ నీతిమంతుల వరకు నీతిమంతుడైనటువంటి యేసు తన ప్రాణాన్ని పెట్టాడన్న విషయం నువ్వు గమనించు. నోవహు నీతిమంతుడు. గమనించాలి, ఎప్పుడైతే ఈ నీతి మన హృదయంలో ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ నీతి ద్వారా వచ్చేటటువంటి ఆధిక్యతకు, ఆ నీతి ద్వారా వచ్చే ఆశీర్వాదాలకి, ఆ నీతి ద్వారా వచ్చే కాపుదలకి మనం అర్హత పొందుకుంటాం. గమనించాలి, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నీతిమంతుని ఆపదలు సంభవింపదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా నువ్వే పని చేసుకుంటున్నా నీతిమంతులకు ఆపద సంభవించదు అంటున్నాడు. ఇంకో మాట కూడా అంటున్నాడు, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఈ వాగ్దానం మనకు కావాలి. ఎందుకో తెలుసా? లోకంలో ఏది కూడా మన ఆపద నుంచి రక్షించలేదు, మరణాపాయం నుంచి రక్షించలేదు. గమనించారా? ఎవరైనా ప్రాణాపాయంలో ఉండి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము చేయవలసిన ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ తర్వాత ఎవరు? దేవుని దయ. ఆ దేవుని దయ మన మీద వర్షం అనే కురవాలంటే, మన ఆపద నుండి మరణాపాయకరమైన పరిస్థితుల నుండి తప్పించాలి అంటే మన అంతరంగంలో నీతిమంతులుగా ఉన్నప్పుడే అది సాధ్యం. అప్పుడే ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుంది. గమనించాలి, నీతిని బట్టి నన్ను తప్పించము, విడిపించము. దావీదు ఎందుకు చేస్తున్నాడు? కీర్తన 71:22 ఎందుకు చేస్తున్నాడు? ఏమంటున్నాడో తెలుసా? నీతిని బట్టి నన్ను తప్పించమంటున్నాడు. అదేవిధంగా 143 కీర్తనలో ఉన్న 11వ వచనం అంటాడు, నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి నన్ను తప్పించము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమతో నేను అర్థించేది ఏంటో తెలుసా? ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఆపద వస్తుందో మనకు తెలియని దినాల్లో ఉన్నాం. కనుక ఈ దినాల్లో మనం క్షేమంగా ఉండాలంటే, ఆపద నుంచి రక్షించబడాలంటే, శ్రమల నుంచి విడుదల పొందాలంటే, భయంకరమైన పరిస్థితి నుండి మనం ప్రత్యేకించబడాలి అంటే ఆయన నీతి మనతో ఉండడం అనేది అవసరం. కనుక నోవహు నీతిమంతుడు. రెండవదిగా చూసినట్లయితే నిందారహితుడు. నిందారాహిత్యం అనేది ఉంది. గమనించాలి, మనుషుల దృష్టిలో నువ్వు నిందితుడిగా కనిపించవచ్చు. ఈయన ఎదుటివారి విషయంలో మనం నిందితులుగా ఉన్నా కానీ పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రము మనము నిందారహితులుగా ఉండాలి. అందుకని అంటాడు 2వ పేతురు 3వ అధ్యాయము 14వ వచనం అంటాడు, మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఎందుకు ఇంత జాగ్రత్త చెప్తున్నాడో తెలుసా? ఎందుకు అలా చెప్తున్నాడో తెలుసా? మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై, ప్రశాంతమైన హృదయం గలవారై, శాంతియుతమైన హృదయం గలవారై ఆయన దృష్టికి నిష్కళంకముగాను నిందారాహిత్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ మనుషులు
నీ లేని అపవాదులు నీ మీద వెయ్యొచ్చు, లేని అబండాలు నీ మీద వేసి నేను బాధ పెట్టవచ్చు. కానీ నువ్వు గనక దేవుని దృష్టిలో గనక నిష్కళంకంగాను నిందారాహిత్యంగా ఉండగలిగితే ఆయనే వాటన్నిటికీ జవాబు చెప్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఎందుకు నన్ను ఇలా నిందిస్తున్నారు, ఎందుకు నన్ను అలాగే అవమానిస్తున్నారని. నిన్ను నీవు వ్యాకుల పడద్దు. నీ నిందారాహిత్యాన్ని, నీ నిష్కళంకాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నీ మీద నేరం మోపే వారి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఆ విషయం మర్చిపోకు. అంతేకాదు, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం అంటాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారాహిత్యముగా ఉంటుంది. నిందారాహిత్యం ఎక్కడో తెలుసా? మనుషులు చూసినప్పుడు కాదు. నిజంగా గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారంటే వాళ్ళలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్న ధనం కప్పెట్టేస్తుంది. వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఎవడు కూడా వాడిని ఏమి ఇది తప్పు చేశాను అనడానికి సాహసించరు. కారణం ఏంటో తెలుసా? అతనికి ఉన్న కండబలం, అతనికి ఉన్న ఐశ్వర్యం, దాన్ని బట్టి ఎవరు కూడా నింద మోపడానికి ఇష్టపడరు. కానీ క్రైస్తవ లోకానికి ఒక శుభవార్త ఏంటో తెలుసా? మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువు క్రీస్తు రాకడయందు నిందారహితంగా ఉండాలి. మీ ఆత్మ, శరీరం, జీవం. ఎందుకు? మన ఆత్మలో నీతిమంతులుగా ఉంటాం, మన ఆత్మ, మన శరీరము నీతిక్రియలు జరిగిస్తుంది. అంటే దీని అర్థమేంటో తెలుసా? దేవునిలో నువ్వు పరిపూర్ణంగా ఉన్న నాడు నీ ఆత్మ కానీ, నీ శరీరము కానీ, నీ జీవము కానీ దేవుడు కూడా నింద మోపడానికి అవకాశం ఇవ్వనటువంటి నిందారాహిత్యం నీ క్రైస్తవ జీవితంలో ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉన్నానని నీ నోటితో చెప్తే ప్రయోజనం లేదు. నీ అంతరంగాన్ని చూసే కన్ను నిన్ను చూస్తుందని మర్చిపోకు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు నీ జీవితంలో నిందారహితుడిగా ఉండాలంటే మనుషుల మెప్పు కొరకు ఆరాటపడద్దు. ఒక మాట అంటాడు, కీర్తనల 19:13 వచనంలో అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. నువ్వు నిందారహితుడు కావాలంటే దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. దేవుని దృష్టిలో ఎప్పుడైతే నువ్వు నిందారహితుడిగా ఉంటావో పాపము చేయకుండా ఆపుతుంది. యోసేపు పాపం చేయకుండా ఆపింది ఎవరు? దేవుని దృష్టిలో యోసేపు నిందారహితుడిగా ఉన్నాడు కనుక పాపములకు దూరంగా పారిపోయాడు. నీ జీవితంలో ఇక చక్కటి మాట ఇది, దురభిమాన పాపములలో పడకుండా. దేన్ని అభిమానిస్తున్నాం మనం? దురభిమాన, దుష్టత్వ, కళంక, వీటిని మనం అభిమానించి మన జీవితాన్ని పాపపూరితంగా చేసుకోకుండా దేవుని దృష్టిలో మనము నిందారహితంగా ఉండాలి. నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడు, రెండవదిగా అతడు నిందారహితుడు. మూడవదిగా చూసినట్లయితే దేవునితో నడిచిన వాడు నోవహు. గమనించాలి, దేవుడు అంటున్నాడు ఆయన మార్గంలో నడవాలని, మనల్ని ఆయన చేయి పట్టుకుని నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడు నేనే కదా అంటున్నాడు. నేను నడిపిస్తాను అని అంటున్నాడు ఆయన. అంతేకాదు, ఇక్కడ ఒక మాట అంటాడు, కీర్తన 139:10 వచనం అంటాడు, అక్కడ నీ చేయి నన్ను నడిపించెను, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ప్రియులారా, మనం గమనించాలి, దేవుని చేయి పట్టుకుని మనం నడిచే వారంగా ఉండాలి. ఎందుచేత ఆయన మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనంటున్నాడు. శ్రమలో నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. యెషయా గ్రంథము 42:7 వచనంలో ఈ విధంగా ఉంది, బంధింపబడి వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? మన బంధకాల నుంచి విడుదల పొందినప్పుడు, అంధకారం నుంచి మనం విడుదల పొందినప్పుడు,
చెరసాల నుంచి విడుదల పొందినప్పుడు, అంటే పాప భూయిష్టమైనటువంటి ఆ పాపము నుండి మనం విడుదల పొందినప్పుడు, విడుదల పొందిన వెంటనే మన చెయ్యి ఆయన చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆయన వెలుగైనటువంటి ఆయన త్రోవలో ఆయన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన చేతిలో నీ చెయ్య ఉండాలి, కానీ నీ చేతిలో ఆయన చెయ్యి ఉండకూడదు. గమనించాలి. పిల్లల్ని ఎక్కడికైనా తీర్థయాత్రలు తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం? వాడి చెయ్యి మనమే జాగ్రత్తగా పట్టుకుంటాం. కారణం ఏంటో తెలుసా? వాడి కంటికి అందమైనటువంటి వస్తువులు కనిపించినప్పుడు గబుక్కుని మన చేయి పెట్టి విడిచిపెట్టేసే అవకాశం ఉంటుంది. నువ్వు పాపము నుండి విడుదల పొందిన తర్వాత, దేవుని చేతిలో నీ చేయి పెట్టిన తర్వాత, లోకంలో నిన్ను ఆకర్షించిన వాటి జోలికి పోకుండా ఆయన చేయి పట్టుకుని జాగ్రత్తగా నడవగలవు. ఆయన చేయి పట్టుకుని నడిపించే దేవుడు, ఆయన మనతో నడిచేటటువంటి దేవుడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. గమనించాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కూడా ఎవరు నడిపించారండి? మోషేతో మాట్లాడాడు మోషే. వాళ్ళ కన్నీరు చూశానయ్యా, వాళ్ళ చెమటను చూశాను, వాళ్ళ ఇబ్బందులు చూశాను. ఇక నేను వాళ్ళు నడిపించాలనుకుంటున్నాను. ఐగుప్తు పాపపు దాసత్వపు కాడి క్రింద నుంచి నేను వాళ్ళు విడిపించి నేను వాళ్ళు నడిపించాలనుకుంటున్నాను. గమనించండి. ఇశ్రాయేలీల్ని అరణ్య మార్గంలో నడిపించాడు, ఎడారి మార్గాల్లో నడిపించాడు, రాతి నేలలో నడిపించాడు. ఎక్కడ నడిచినా వారికి కాలు వాయలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రాలు పాతగిలలేదు, వారికి ఆహారమును కానీ దాహనము కానీ ఎక్కడ లోటు రాలేదు. కారణం ఏంటో గమనించావా? ఆయన మాట విని ఐగుప్తు నుండి విడుదల పొంది దేవుని చేతిలో వారు చేయి పెట్టి నడిచారు గనుక ఎండ తగలకుండా, మేఘాలు అడ్డం వచ్చినాయి, చీకట్లో వారు తబ్బిప్పులు అయిపోకుండా, సతమతం అవ్వకుండా అగ్నిస్తంభం వారి ముందు నడిచింది. నా ప్రియమైన సహోదరుడిగా, నువ్వు పరిపూర్ణంగా ఆయన చేతిలో చేయి వేసి దేవునితో నడవగలిగితే నీ జీవిత గమనములో ఎలాంటి పరిస్థితులు వచ్చినా తప్పించే దేవుడు నీకున్నాడు. గమనించు. అందుకని అంటాడు, అబ్రహాము నమ్మి నడిచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నమ్మాడు గనక, ఇశ్రాయేలు నమ్మాడు గనక అంత అద్భుతాలు చూశారు. అబ్రహాము నమ్మాడు గనక, నమ్మినటువంటి అబ్రహాము దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, దేవుడు పరిశోధించినా ఆయన మాత్రం విడవకుండా నడిచాడు గనక అబ్రహాము నమ్మి నడిచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గమనించాలి. మానవుల మీద దేవునికి కోపం వచ్చినప్పుడు, మానవులు దేవుడిని సాయాసం చేసినప్పుడు, ఆయన హృదయంలో నొచ్చుకున్నప్పుడు తుడిచిపెట్టేయాలనుకున్నాడు. కానీ ఒక్క వ్యక్తి ఆయనకి ఆటంకంగా కనిపించాడు. ఎందుకో తెలుసా? ఆయన నోవహు కృప పొంది ఉన్నాడు గనుక, ఆ కృప ఆయన కృప మధ్యలో నోవహు ఉన్నాడు గనుక, కృపలో నోవహు నడుస్తున్నాడు గనుక ఆయన విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చేయాల్సి వచ్చింది. అందుచేతనే నోవహు కృప పొందిన వాడు గనుకనే నోవహు గురించి ఆయన వేరుగా ఆలోచించాడు. ఎందుకు కృప పొందాడయ్యా అంటే, అతడు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కూడా దేవుని కృపలో నడిచినట్లయితే, దేవుని కృపలో నువ్వు నివసిస్తున్నట్లయితే, దేవుని కృప మధ్య నువ్వు సంచరిస్తున్న వాడవైతే, నీ చుట్టూ ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో చూడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే నీ అంతరంగంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని నీతి, దేవుని నిందా రాహిత్యం, దేవునితో నడిచే అనుభవం. ఈ మూడింటి మధ్య నువ్వు ఉండగలిగితే నోవహు కుటుంబం, నోవహుతో పాటు దేవునికి ఇష్టమైన కొన్ని పశుపక్షాదులు రక్షించబడ్డాయి. ఒక ఓడలో వారు భద్రపరచబడ్డారు. ఆ ఓడ ఈ లోకమంతా కూడా నీటిమయం అయిపోయినా ఆ ఓడ అలా తేరుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఆగిందో తెలుసా? అరారాతు కొండ మీద ఆగింది. దాని గురించి మరొకసారి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ ఓడని గురించి, ఆ ఏ విధంగా చేశారన్న విషయాల గురించి మరొకసారి నేను మీతో, ప్రభు చిత్తమైతే మరొకసారి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అరారాతు కొండ మీద ఆగింది. కారణం ఏంటో తెలుసా? ఈ లోకమంతా నాశనం అయిపోయినా
నోవహు కుటుంబం అరారాతు కొండ మీద నిలబడ్డారు. అరారాతు కొండ అనగా శాప నివారణ కొండ. ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకమంతా శాపంతో నిండిపోయిన శాప నివారణ ఉన్న చోట దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. గమనించు. నీకు క్షేమం, నీ బిడ్డలకి క్షేమం, నీ కుటుంబం అంతా కూడా కృపకు పాత్రమైనటువంటి వలయములో మీరు ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు ఈరోజే దేవుని కృపనైనా పొందుకోవాలంటే నీతి నాతో ఉండాలి, నిందారాహిత్యం నాతో ఉండాలి. అంత మాత్రం కాదు, ఆయనతో నడిచే అనుభవం నాకు ఉండాలి. క్రైస్తవుడిగా నువ్వెంతకాలం జీవించినా ఈ అనుభవం లేకపోతే ప్రతి చిన్నదానికి తొట్టిల్లిపోతావు, ప్రతి చిన్నదానికి భయపడిపోతావు. ఏం జరుగుతుందో ఆందోళన హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వాటన్నిటి నుంచి కూడా ప్రశాంతంగా ఉండి శాప నివారణ స్థలంలో నువ్వు భద్రపరచబడాలంటే ఈరోజే నీవు ఎలా ఉండాలో తెలుసా? దేవుని కృప పొందిన నోవహు జీవితం నీకు ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ వాక్యం మీకు అనుకూలంగా ఉంటే, ఈ వాక్యం మీ హృదయాలు స్పందిస్తే దయతో మాతో పంచుకోమని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు కూడా నిరీక్షణ గడియల ద్వారా మీరున్న యొక్క వర్తమానం గురించి, మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఈ సమయంలో ఇంతవరకు కూడా ప్రభువా ఈ యొక్క నిరీక్షణ గడియలు వర్తమానం ఎంచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో ఈ వర్తమానముల ద్వారా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితాల్లో, వారి కుటుంబాలు, వారి బిడ్డల్లో చూడడానికి నువ్వు కార్యం నిశ్చయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము కూడా సాధ్యపరచగల దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం. దేవ, కృప లేకుండా జీవించటం అనేది నాయన, ఎగో తండ్రి ప్రభా నాయన అసాధ్యం. కాబట్టి నీ కృప ఉన్నట్లయితే ప్రభా నీ యొక్క సత్యములోని మేము నడవడానికి నువ్వు కార్యం చేస్తే దేవుడు నాయన, బిడ్డలు అనేక మంది బిడ్డలు అనేక రుగ్మతుల ద్వారా నాయన చెప్పుకోలేని పరిస్థితులు, రుగ్మతలు నాయన వారి కొరకు, బాధపడుతున్న వారి కొరకు, వారి వ్యాపారాల కొరకు, వారి పాడి పంటల కొరకు, వారి కుటుంబముల కొరకు, వారి బిడ్డల యొక్క చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు అసాధ్యం అనేది లేదు కాబట్టి, సమస్తము సాధ్యపరచగల దేవుడు కాబట్టి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా పనిచేస్తున్న మా దేవ, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు మా సొంతం చేసుకోవడానికి, నీ కృపను పొందుకోవడానికి నోవహు ఏ రీతిగా ప్రభు దీవించబడ్డాడో నాయన, నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలని కోరుకుంటూ ప్రభా ఈ యొక్క సమయంలో నీ కృప, నీ సన్నిధి వారితో, వారి గృహంలో, వారి బిడ్డలతో ఉంచి నడిపించమని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.